చాలా మంది తెలియక ఒక మాట అంటుంటారు, సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండవండి అంటుంటారు. ఎందుకు ఉండవండి అని మీరు అడిగారు అనుకోండి, వెంటనే ఏం చెప్తారంటే వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళండి అంటారు. కారణం ఏమంటే బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి, బ్రహ్మగారు నారాయణమూర్తి నాభికమలంలోంచి పుట్టాడు కాబట్టి నారాయణుడికి కొడుకు, నారాయణుడి భార్య లక్ష్మీదేవి కాబట్టి సరస్వతీదేవికి లక్ష్మీదేవి అత్తగారు అవుతుంది. అత్తా కోడళ్ళు ఇంట్లో ఉండరండి అంటారు. కొంతమంది ఉండరేమో, అందరూ ఉండరని చెప్పడం సాధ్యం కాదు. కలిసి ఉండే వాళ్ళని నేను ఎందరినో చూశాను. కోడలు మొదటి పురిటికి ఎడితే అత్తగారికి జ్వరం వచ్చింది, కోడలు వదిలి ఉండలేక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే అత్తగారిని వదిలి ఉండలేకపోతోంది, తొలిచూలైనా ఆవిడ దగ్గరికే పంపించేయండి అన్నారు. ఆ అమ్మాయిని అత్తగారి దగ్గరికి పంపిస్తే తల్లిగారు వచ్చింది తప్ప ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళాల, అత్తగారింట్లోనే ఉండి తొలికాన్పు కూడా పొందింది. ఆ అత్త కోడలు తల్లి కూతురు కూడా అలా ఉండరు. అలా ఉన్న కుటుంబాలు